ఏంద్రా బాయ్ సెట్ బాగాలేదు. అరే మామ సెట్ ఐరన్ చేయమని అయిపోయిందా? ఐరన్ బాక్స్ పాడైపోయింది. మరేం పర్లేదు సెట్ నువ్వు ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఫోన్ ఉందిగా మన దగ్గర, వెయ్యి నా కొడుకుని వెయ్యండి. స్కోప్ పెట్టు. ఓకే ఓకే సమ్మగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఫోన్ ఇలా కూడా వాడుకోవచ్చు. నా ఫోన్ హీట్ ఎక్కిపోతుంది ఇలా గేమ్స్ ఆడి ఫోన్ సితక దొబ్బితే ఫోన్ అనేది హీట్ అయిపోతుంది. ఎలా ప్రొటెక్ట్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫోన్ అనేది హీట్ ఎక్కిపోతుందంటే మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి, ఫోన్ అంటే ఒక మెషిన్. సో ఏదైనా ఒక మెషిన్ పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా హీట్ అయితే ఎక్కుతుంది. ఎందుకంటే ఫోన్ అనేది ఒక మెషిన్. మన ఫోన్లో ప్రాసెసర్ ఉంటుంది, ప్రాసెసర్ అయితే రన్ అయితే అవుతుంది. ఆ ప్రాసెసర్ రన్ అవడం వల్ల ఫోన్ అయితే హీట్ అయితే అవుతుంది. సో దాని గురించి అయితే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, మన ఫోన్ ఎందుకంటే హీట్ ఎక్కుతుందో నేనైతే కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను. హీట్ని ఎలా తగ్గించుకోవాలో కూడా నేనైతే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఫోన్కి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫోన్కి కూడా కూలింగ్ టెక్నాలజీస్ అనేది వాడుతూ ఉంటారు. వాడినప్పటికీ కూడా ఫోన్ అయితే ఖచ్చితంగా హీట్ ఎక్కుతుంది. దాన్ని ఎవరు మార్చలేరు, తగ్గించలేరు. మీరు ఏ కంపెనీకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, అలాగని మీరు ఏ షాప్కి తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే మీ ఫోన్ అనేది హీట్ నుండి తగ్గించుకోవచ్చు. నెంబర్ 1 గేమింగ్ అనమాట. మీరు గేమింగ్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో మీరు గేమింగ్ ఆడినప్పుడు ఏం చేస్తారంటే, సో మీ ఫోన్ యొక్క పౌచ్ ఉంటుందన్నమాట. ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్ ఏ పౌచ్ అయినా సరే మీరైతే రిమూవ్ చేసి ఫోన్ అయితే గేమ్స్ అయితే ఆడండి. ఇలా రిమూవ్ చేసి ఆడటం వల్ల ఫోన్ అనేది హీట్ ఎక్కుతుంది కదా. హీట్ ఎక్కేటప్పుడు ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్స్ ఏం చేస్తాయంటే హీట్ని బయటికి వెళ్ళిపోకుండా ఆపేస్తూ ఉంటాయి. దాని ద్వారా ఇంకా హీట్ అయితే అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్లాంటివన్నీ రిమూవ్ చేసి మీరైతే గేమ్స్ని ఆడండి. సో దానికి ఇంకోటి ఏంటంటే, మీరు ఫోన్లో గేమ్స్ ఆడేటప్పుడు 3-4 అవర్స్ అయితే ఆడకండి. సో 3 అవర్స్ 4 అవర్స్ కొందరు మార్నింగ్ లేచి నుండి సాయంత్రం వరకు అదే పని, గేమ్. ఫ్రీ ఫైర్ వచ్చింది, పబ్జీ లైట్ వచ్చింది. సో ఫ్రీ ఫైర్, పబ్జీ అటువంటి గేమ్స్ అనేవి ఆడుకొని రోజల్లా ఆడుకొని ఉంటారు. ఫోన్ అనేది హీట్ ఎక్కువ కూలింగ్ అయితే ఎట్లా అయిపోతుందంటే అవ్వదు. రెస్ట్ అయితే ఇవ్వండి. మీరైతే ఫోన్కి రెస్ట్ ఇవ్వకుండా కంటిన్యూస్ ఆడుతూ ఉంటే ఫోన్ అనేది ఖచ్చితంగా హీట్ అయిపోతుంది. ఛార్జింగ్ కూడా డౌన్ అయితే అయిపోతుంది. అట్లా చేయకుండా మీరేం చేస్తారంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది అనేసి మీరు యూజ్ చేయండి. ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఒక లిమిట్ అనేది పెట్టుకోండి. మీరు ఫోన్ ఆన్ చేసేటప్పుడు ఏ టైంకి మీరు ఫోన్ ఆన్ చేస్తారో మళ్ళీ మీరు ఏ టైంకి ఆఫ్ చేస్తారని చూడండి. నార్మల్గా మీరు 4000, 5000, 6000 బ్యాటరీ అయినా ఏ బ్యాటరీని హీట్ అయితే ఎక్కుతుంది. మన బ్యాటరీ ఉన్నదే హీట్ ఎక్కుతుంది. ఎందుకంటే దాని మీద స్ట్రెస్ ఎక్కువ పడిందంటే బ్యాటరీ ఖచ్చితంగా హీట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే ఫోన్ స్టోరేజ్ అనమాట. 63 ఇచ్చాడు, లేదంటే 120 ఇంటర్నల్ ఇచ్చాడు. అట్లాంటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే 1% కూడా ఉంచకుండా ఫుల్ స్టోరేజ్ అనమాట. సో మీరు వీలైనంత వరకు సపరేట్ SD కార్డు వాడుకొని ఫోన్లో ఓన్లీ యాప్స్ కోసం మాత్రమే కొన్ని యాప్స్ వరకే ఒక 20% లేదంటే ఒక 30% వరకు యూజ్ చేసి మిగతాదంతా ఖాళీ ఉంచండి. అట్లా ఖాళీ ఉంచకుండా మొత్తం స్పేస్ మొత్తం ఫుల్ చేస్తే ఖచ్చితంగా మీ ఫోన్ అయితే హీట్ అయితే ఎక్కుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న స్టోరేజ్ మొత్తం ఫుల్ చేసేసి మనం ఫుల్గా తినేసి పని చేయమంటే చేయలేం. అట్లాగే మొత్తం స్టోరేజ్ మొత్తం ఫుల్ చేసేసి మీరు ఏ యాప్స్ గట్రా వాడుతూ ఉంటే అది స్లో అవుతాయి అనమాట. స్లో అవ్వకుండా స్పీడ్ ఎలాగైపోతే ఫోన్ కూడా చాలా స్లో అయిపోతూ ఉంటుంది, హీట్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హాట్ ప్లేస్లో మీరు ఖచ్చితంగా ఫోన్ అయితే వాడకండి. ఎందుకంటే ఆల్రెడీ బయట ఎండగా ఉంది. ఎండ టైంలో ఫోన్ అనేది ఫొటోస్ తీయడం, సెల్ఫీస్ తీయడం చేస్తూ ఉంటే అది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే పర్లేదు. అలా ఒక గంటలు చేస్తే ఫోన్ అనేది బాగా వేడిగా అయిపోతుంది. మీరు ఉల్లట్లు పెసట్లు కూడా వేసుకున్నంత వేడిగా అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా డేంజర్ విషయం ఏంటంటే అట్లాంటప్పుడు పేలిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఫోన్ అనేది ఒక మిషన్, మనం కూడా మిషన్ లాగా వాడితే అదైతే మిషన్ లాగానే పనిచేస్తుంది. కాకుండా దాన్ని తెల్లారి నుంచి సాయంత్రం వరకు రుద్దుడే అంటే చాలా అయితే హీట్ ఎక్కి తొందరగా ఫోన్ అనేది బ్యాటరీ యొక్క లైఫ్ స్టైల్ పడిపోతుంది. అలాగే ఫోన్ కూడా తొందరగా అయితే పాడైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ టైమ్స్ అనమాట. మీది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మాత్రం ఫోన్ అనేది ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టే టైంలో హీట్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే అంత హీట్ అయితే అవ్వదు. మీది కనుక ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా హీట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఒక బ్యాటరీ ఉంది, బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తాం కదా. మన ఫోన్లో ఉన్న బ్యాటరీ ఎంత కెపాసిటీ ఉంటుందో దానికైతే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఈ రోజులో మనం అయితే యూజ్ అయితే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేయడం వల్ల తొందరగా ఛార్జ్ అనేది అవుతుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఫోన్లో హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అట్లా హీట్ జనరేట్ అయినప్పుడు
ఎందుకంటే అట్లా హీట్ జనరేట్ అయినప్పుడు బయటకు అయితే వస్తుంది, మనం పట్టుకోగానే ఫోన్ అనేది వేడిగా ఉంటుంది. అదైతే నో ప్రాబ్లం అనమాట. ఖచ్చితంగా మీది కనుక ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా హీట్ అయితే ఎక్కుతుంది. ఫ్రెండ్స్ మీరైతే కెమెరాని కనుక ఎక్కువ యూజ్ చేస్తున్నట్లయితే కెమెరా అనేది సపరేట్ యాప్స్ అయితే వాడకండి. లైక్ ఓపెన్ కెమెరా, అలాగే మీ ఫోన్లో ఇచ్చిన కెమెరా కాకుండా వేరే కెమెరా ఎక్కువగా యూజ్ చేయకండి. ఎందుకంటే ఇంకా బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ చేసి హీట్ అయితే బాగా అయిపోతూ ఉంటాయి అనమాట. కెమెరా ఎంఎక్స్ అని చాలా యాప్స్. అదే కాకుండా ఫోన్ అనేది మీరు కెమెరా కనుక యూజ్ చేస్తారంటే సెన్సర్స్ అన్నీ వర్క్ అవుతూ ఉంటాయి, డిస్ప్లే వర్క్ అవుతూ ఉంటుంది, ఫోన్ మొత్తం యాక్చువల్లీ రన్ అవుతుంది. అది మీరు ఇంకా కొంతమంది షోయింగ్ అయితే మార్నింగ్ టైం కూడా ఫ్లాష్ అనేది ఆన్ చేసి ఫొటోస్ అయితే తెస్తూ ఉంటారు. దాని ద్వారా ఫోన్ అనేది ఇంకా హీట్ అయితే అవుతుంది. సో కెమెరా వల్ల చాలా హీట్ అయితే అవుతుంది. వీలైనంత వరకు కెమెరాతో తక్కువ యూజ్ చేయడానికి మీరైతే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చిన ఇన్ఫర్మేషన్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక్క గుద్దు కొట్టండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకండి నా వీడియోస్ని. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చేయండి. ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, జై హింద్.